రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రూపం మార్చుకుని జెట్ స్పీడ్ తో దూసుకొస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దక్షిణ ఆసియా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. సింగపూర్, చైనా, థాయిలాండ్ లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రమాదకర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతుండడం కంగారు పెడుతోంది. మరణాలు కూడా పెరుగుతుండడం వణుకు పుట్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత తొలిసారిగా కేసులు నమోదవుతుండటం భయపెడుతోంది. ఇటు భారత్లోనూ స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటి వరకు 257 కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆయా దేశాల్లోని పరిస్థితులు, అక్కడి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుండటం, కొత్త వేరియంట్ల ఎంట్రీతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని, ఫ్లూ లాగానే కోవిడ్ వ్యాక్సిన్ ను కూడా పరిగణించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో కొన్ని దేశాలు మరోసారి వ్యాక్సిన్ డెవలప్మెంట్స్ పై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే పెరుగుతున్న ముప్పు దృష్ట్యా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్సిన్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో LP8.1 వేరియంట్ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణులు గుర్తించారు. 70% కేసులకు ఈ వేరియంట్లే కారణమని, 9% కేసులకు XFC వేరియంట్ కారణమని వెల్లడించారు. మొత్తంగా ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 కొత్త వేరియంట్ తర్వాత ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. మరోసారి వినాశనం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.